అస్మద్గురుభ్యో నమ. అందరికీ నమస్తే. ఈరోజు తిథి విధియ అండి. విధియ యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. విధియ రోజున ఏంటి ప్రాముఖ్యత అంటే, ఈ తిథి అంటే అశ్విని దేవతలకి చాలా ఇష్టమటండి. అశ్విని దేవతల్ని మనం ఏమని పిలుస్తాము? తదాస్తు దేవతలు అంటారు. తదాస్తు అంటే ఏంటి? ఏ పని అయినా అనుకున్నది అవుతుంది, తదాస్తు అవుతుంది అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు విధియ కాబట్టి, వారికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి, వారిని ఈ రోజున పూజిస్తే మనం అనుకున్నది అవుతుంది అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. ఎలా చేయాలి ఈ విధియ రోజున పూజ అంటే, మామూలుగా ఉదయాన్నే లేచి వారికి దీపారాధన చేసి, ఇంకా మనం అనుకున్న ప్రసాదం ఏదో పెట్టి, వారి యొక్క నామాన్ని అశ్విని దేవతాభ్యాం నమః అని ఆ నామాన్ని మనకి కుదిరినప్పుడల్లా, మనకి వీలైనప్పుడల్లా ఆ నామాన్ని స్మరిస్తూ, ఇంకొకటి ఏంటంటేనండి, ఉపవాసం అంటే వారికి తెల్లటి పదార్థాలంటే ఇష్టమటండి. తెల్లటి పదార్థము అంటే అన్నము కాకుండా, మనం తింటాం కదా ఇడ్లీ కానీ ఉప్మా కానీ ఏదైనా, దాన్ని స్వీకరించి ఈ రోజంతా వారిని స్మరిస్తూ ఉంటే మనం అనుకున్నది అవుతుంది అని చెప్పి పెద్దలు చెప్తారు. అలాగే అశ్విని దేవతల్ని సాయంత్రము అంటే సూర్యుడు సూర్యుడు అస్తమించేటప్పుడు ఒక పావుగంట ముందు వారికి దీపారాధన చేసి, మళ్ళీ ఏదైనా ప్రసాదాన్ని నివేదన చేసి, మనము ఏదైనా అనుకుంటే, మనం ఏదైనా కోరిక కోరతాం కదా, ఆ కోరికని చెప్పుకుంటే, అంటే ఇంకొక 21 సార్లు వారి ముందు ఆ నామాన్ని స్మరించి, మన మనసులో ఏదైనా కోరిక ఉంటే చెప్తే వాళ్ళు తప్పకుండా ఆ కోరికను తీర్చడానికి మనకి తోడ్పడతారటండి. కాబట్టి అంటే అశ్విని దేవతల దగ్గర ఒక కర్ర లాంటిది ఉంటుందటండి. అంటే వాళ్ళ హస్తాలతోటి మనల్ని తాకకుండా ఆ కర్రతోటి మనల్ని తాకుతారట. అంటే ఆ టైంలో ఆ కర్రని మనల్ని తాకిస్తే మనం అనుకున్న కోరిక ఆ విధియ రోజున అవుతుంది అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే, అశ్విని దేవతలు దేవతల యొక్క వైద్యులు. అలాగే ఈరోజు ఉపవాసం చేస్తే మనకి మన శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిస్తారట. కాబట్టి ఇంకొకటి చాలా ముఖ్యమండి, ఈ విధి రోజున పూజ చేస్తే మనలో వార్ధక్యపు ఛాయలు రావటండి. అంటే త్వరగా ముసలివాళ్ళం అవ్వటండి. కాబట్టి డెఫినెట్గా ఈ పూజ చేస్తూ మనం వారి యొక్క దీవెనలను పొందడానికి ప్రయత్నం చేద్దాము. ఇంకా ఈ అశ్విని దేవతల గురించి మీకు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్లో నేను పోస్ట్ చేశానండి కొన్ని విషయాలు. కాబట్టి చూడండి. ఈ వీడియో చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. వీడియో చూస్తూ లైక్ చేస్తే నేను చాలా సంతోషపడతానండి. థ్యాంక్ యూ.